గత 3 రోజుల క్రితం అనంతపురం నగరానికి దగ్గరలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి ఫీజు మాత్రమే ప్రధానమైనటువంటి కారణమైనటువంటి అంశం తల్లిదండ్రులు స్పష్టంగా పోలీస్ అధికారులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి చెప్తున్నా. విద్యార్థి సంఘాలు 3 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా. దీని మీద కలెక్టర్ గారు కానీ ఆర్ఐఓ గారు కానీ ఆ కళాశాల మీద కేసు నమోదు చేయలేదు, ఆ కళాశాలను సీజ్ చేయలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మంత్రి నారాయణ గారి దిష్టిబొమ్మ దహనం చేయడానికి అనంతపురం నడిబొడ్డున టవర్ క్లాక్ దగ్గరికి ఆయన దిష్టిబొమ్మను తీసుకొస్తే పోలీస్ యంత్రాంగం దిష్టిబొమ్మను దహనం చేయడానికి అడ్డుకొని దిష్టిబొమ్మ కాల్చనివ్వలేదు. కానీ ఒకవైపు నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి ప్రాణం కోల్పోతే ఆ ప్రాణానికి సంబంధించిన కేసు నమోదు చేయలేదు. అంటే పోలీస్ యంత్రాంగకి అధికారులకు ప్రభుత్వానికి దిష్టిబొమ్మ గొప్ప అయిపోయింది, కానీ ఒక విద్యార్థి ప్రాణం అనేది చాలా చులకనగా అయిపోయింది. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏదైతే మంత్రి లోకేష్ గారు ఉన్నారో, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు వెంటనే నారాయణ కళాశాల సీజ్ చేయాలా, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మంత్రి నారాయణ గారిని ఆ పదవి నుంచి తొలగించాలా, విద్యార్థులకు సంబంధించిన ఫీజుల వేధింపులు ఆపాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఎస్ఎఫ్ఐతో బంధుకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థుల ప్రాణాలు ఏదైతే పోని మాకు కావాల్సింది కేవలం లక్షల రూపాయలు ఫీజులు అన్నటువంటి పద్ధతుల్లో అనంతపురం నగరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం తీరిది. మరి నిన్న లేక మొన్నటి రోజున మరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి కళాశాల భవనం పైకి నుంచి ఎక్కి దూకి మరి ఆత్మహత్య చేసుకొని మరణించినప్పటికీ ఇంతవరకు కూడా కళాశాల యాజమాన్యం పైన జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వారిపైన కేసు నమోదు చేయలేదు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ఫీజులు వసూలు చేసే దాని మీద శ్రద్ధ విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తక్షణమే ఇవాళ కొన్ని వందల మంది చనిపోయిన విద్యార్థులు మరి మొన్నటి రోజున చనిపోయినట్టు చరణ్ అనే మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మరి తక్షణమే మంత్రి నారాయణ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపడితే అనంతపురం నగరంలో ఇవాళ పోలీసులు ముందస్తుగా ఆ దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఇవాళ విద్యార్థుల ప్రాణాలు పోయి విద్యార్థుల ప్రాణాలు ఫీజుల రూపంలో చనిపోయినటువంటి వ్యక్తి ఏమో ఏసీల రూములలో కూర్చొని ఉంటా ఉన్నారు. వాళ్ళ విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న కళాశాల యాజమాన్యం ఇంతవరకు కూడా కేసు నమోదు చేయకుండా ఆ కళాశాల యాజమానికి సంబంధించి మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం చేస్తే పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా కూడా పోలీసులు కూడా ఆ విద్యార్థి మృతికి కారణమైనటువంటి వారికి మరి డిఎస్పీ గారికి కూడా మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తక్షణమే సుమోటోగా కేసు తీసుకొని ఆ విద్యార్థి ఎవరైతే చావుకు కారణమయ్యారో ఆ కళాశాల యాజమాన్యం పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏ గారు ఎన్నో దఫాలుగా తెలియజేసిన ఏమాత్రం కూడా స్పందించలేదు. త్వరలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల బంధుకు కూడా పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తక్షణం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారాయణ మంత్రి పదవి నుంచి బర్ఖాస్తు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 రోజులు గడుస్తున్న అనంతపురంలో సోములదొడ్డి సమీపంలో ఉన్నటువంటి నారాయణ బాయ్స్ క్యాంపస్లో ఏదైతే ఆత్మహత్య జరిగిందో విద్యార్థికి ఫీజు వేధింపులే కారణమని వాళ్ళ తండ్రి బాహాటంగా వచ్చి మీడియా ముందర వాపోయినా కూడా ఇప్పటికీ ఆ కళాశాలని సీజ్ చేయకోకుండా ఇప్పటికీ ఆ కళాశాల గురించి చర్యలు తీసుకోకోకుండా బాడీని ఎవరైతే క్లీన్ చేసి పక్కన పెట్టినారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకోకుండా మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ వారి యొక్క రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తున్నారు. అనంతపురం కరువు జిల్లా, ఈ కరువు జిల్లాలో ప్రజలు చదువుకోవాలా, ఉన్నత విద్యకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందడుగేస్తే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ వాళ్ళ నరబలినే వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఎక్కడో ఒక చోట వారంలో ఒక చోట నారాయణ కాలేజీలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. అలాగే గౌరవనీయులైన మన మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై మీరు తెచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. ఈరోజు మీకు ఒకటే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తున్నాం, పర్ఫెక్ట్గా అమలు చేయండి. అల్లు అర్జున్కి ఒక న్యాయము, ఇక్కడ మీ మంత్రికి ఒక న్యాయమా? ఇదే హైదరాబాద్లో అల్లు అర్జున్ జరిగితే సుమోటో కేసు పెట్టి అతనికి ఒత్తాసు పలుకుతారు మీ కార్యకర్తలు. ఇక్కడ విద్యార్థులు బలి చేసుకుంటే ఇక్కడ సుమోటోగా కేసు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకోకుండా ఉంది. ఇది ఏ దానికి తార్కాణం?
తల్లికి బంధనం లేదు, విద్యార్థులకి ట్యాబులు లేవు, విద్యా పరిరక్షణ లేదు, విద్యార్థి సంస్కరణలు లేవు. ప్రతి దాంట్లో కూడా మీరు విద్యను బలహీనం చేస్తున్నటువంటి కోణం మాకు కనిపిస్తూ ఉంది. మాకే కాదు, ప్రజలందరికీ కనిపిస్తుంది. రాబో కాలంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఐక్య విద్యార్థి సంఘాలను కలుపుకొని మేము అనంతపురంలో నారాయణ కాలేజీలన్నీ మూసివేయడానికి మేము పూనకం తీసుకుంటామని మేము మీడియా ముఖంగా నారా లోకేష్కి, మంత్రి నారాయణకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిస్తున్నాం. విజ్ఞాన కేంద్రాలుగా ఉండాల్సినటువంటి విద్యాలయాలని ఈరోజు నరక కూపాలుగా మారుస్తూ ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజుల పేరుతో విద్యార్థులని తల్లిదండ్రులని మభ్యపెడతా ఉంటే పర్యవేక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగం, కట్టడి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి నారాయణ లాంటి విద్యా సంస్థల్లోనే ఈరోజు ఆత్మహత్యలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. 10-15 రోజుల కాలంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నటువంటి నారాయణని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కమిషన్లు, నీర్దారెడ్డి కమిషన్ కానీ చక్రపాణి ఇచ్చినటువంటి కమిషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున పోరాటాలను ఐక్య విద్యార్థి సంఘాలుగా చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గత 3 రోజుల క్రితం నారాయణ విద్యా సంస్థల్లో చరణ్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆ కాలేజీ యాజమాన్యం ఫీజుల ఒత్తిడి కారణంగా ఆ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. మరి నారాయణ కాలేజీలో మొదటి నుంచి కూడా ఈ రకమైనటువంటి ఫీజులు ఒత్తింపుడు, మరి అలాగే ఇబ్బందులకు గురి చేయడం వల్ల విద్యార్థులు అనేక మంది ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమైనప్పటికీ అనంతపురం నగరంలో కూడా ఒక విద్యార్థిని ఇదే రకమైనటువంటి వేధింపులకు భవనం నుంచి కీదపడితే ఇప్పటికి కూడా ఆమె కోలుకోని స్థితిలో ఉండడం చాలా బాధాకరం. ఈ నారాయణ విద్యా సంస్థలు అధిక ఫీజులు ఒత్తిడితో వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. నారాయణ అనే ఒక వ్యక్తి, ఆయన రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారస్తుడు. అటువంటి వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి దయా దాక్షిణ్యాలు అనేటివి కానీ, లేకుంటే ప్రజల పట్ల ప్రేమాభిమానాలు, పేద ప్రజలకు అభివృద్ధి చైతన్యం కలిగించే కనీస ఆనవాయితీ కూడా తెలియని నారాయణ రాజకీయాల్లోకి రావడం చాలా దుర్మార్గం. అటువంటి వ్యక్తికి మున్సిపల్ శాఖ మంత్రిని కేటాయించడం అంటే నారాయణ తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి అవినాభావ భక్తుడిగా ఉంటూ కోట్లాది రూపాయలు విరాళాలు ఇవ్వడం వల్లనే ఆయన రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవిని కేటాయించడం జరిగింది. ఇప్పటికైనా నారాయణపై మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అలాగే ఆ కాలేజీని సీజ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.